హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గమ్మత్తు రుచులు. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ, ఎప్పుడు ముందే రెసిపీ చెప్పేసిపోయాలా? అబ్బబ్బా, సమ్మర్ వచ్చేసింది, మామిడికాయలు వచ్చేసాయి. ఈరోజు మన వంటింట్లో అదే మన గమ్మత్తు రుచులు ఛానల్లో పుల్ల పుల్లగా, కారకారంగా, కొంచెం తీపిగా, నోరూరించే మామిడికాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మన మామిడికాయ ఇప్పుడు మన పైన కొంచెం మలిగిందనమాట. దాని ఎలక ఎలా తీర్చాలో నాకు తెలుసు. మామిడికాయ నిన్ను చూడగానే నోరూరుతుంది, అబ్బబ్బ పులుపు, భలే భలే తీపి, అలాగే తగ్గిపోయిందంట. ఇప్పుడు మన రెసిపీ చూసేద్దామా? ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర మెంతులు వేసి వేయించిన జీలకర్ర మెంతులను ప్లేట్లోకి తీసేసుకొని, ఇప్పుడు అదే ప్యాన్లో ఆలస్యం చేయకుండా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ప్రతిరోజు వంటింట్లో మన కన్నీళ్ళు తెప్పించే ఎర్రగడ్డను కసిపీన చిన్న చిన్న ముక్కలుగా కోసేసి అందులో వేసేసి, ఎర్రగడ్డ కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసుకొని, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మన మహారాజ్ మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసి మరీ ఎక్కువ కలిపేయకుండా ఊరికే లైట్గా కలుపుకొని, ఇప్పుడు అందులో కొంచెం మిరప్పొడి వేసి, మిరప్పొడి పచ్చివాసన పోయాక మామిడికాయ దాహం వేస్తుందంట. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మామిడికాయ గడగడా అని ఆ నీళ్ళంతా తాగేసిన తర్వాత కొంచెం బెల్లం తురుము వేయాలి. ఎందుకంటే మామిడికాయలో తీపి కూడా కలిస్తే సూపర్గా ఉంటుంది కాబట్టి. ఈ తీపి యాడ్ చేయకపోతే మామిడికాయ ఫ్లాప్. సో బెల్లం కూడా మామిడికాయ ముక్కలకి పట్టిన తర్వాత లాస్ట్లో అదే మనం ఫస్ట్లో జీలకర్ర మెంతులు వేసుకున్నాం కదా, అది పొడి చేసుకొని ఆ పొడిని అలా అలా మిక్స్ చేసేసి ఇల్లంతా సువాసనతో నిండిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి మామిడికాయ తాలింపు తింటే భలే రుచి వస్తుంది. మీరు కూడా లేట్ చేయకుండా ఈ రెసిపీ ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మర్చిపోయారో నెక్స్ట్ సీజన్లో మీకు మామిడికాయలు దొరకవచ్చు. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళే ముందు ఏమనుకోకుండా చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.